ఓం శ్రీమాత్రే నమః. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది. లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ మాసంలో తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి ప్రతి గుమ్మం ముందుకు వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలు, అలాగే చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజాము నిద్రలేచి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసి, స్త్రీలు ఆలస్యంగా నిద్రలేచి ఇంటి ముందు ఊడుస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి బదులుగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వస్తుందంట. కాబట్టి ఈ సమయంలో గడప పైన కూర్చోవడం, ఇంటి ముందు చెప్పులు పెట్టడం అసలు చేయకండి. లేదంటే గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తప్పకుండా తాంబూలం ఇచ్చి పంపించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వకపోతే మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గిపోయే అవకాశం ఉంది. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు సాయంత్రం చీకటి పడ్డాక ఇవ్వకూడదు. సూర్యాస్తమయం కాకముందే ముత్తైదులకు తాంబూలం ఇస్తేనే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక వీలైనంత వరకు ఈ శ్రావణ మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం అసలు తినకండి. అలాగే లక్ష్మీదేవిని పూజించే ఆడవారు ఈ శ్రావణ మాసంలో జుట్టు కత్తిరించుకోకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శ్రావణ మాసంలో ఇల్లు మురికిగా ఉంటే ఆర్థిక సమస్యలు అనేటివి ఏర్పడతాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తాము. అమ్మవారి పూజలో వీలైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులు వాడకండి. అలంకరణ కోసం ప్లాస్టిక్ పూలను పూజలో వాడకూడదు. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో రాగి కలశం పెట్టుకోండి. ఒక చిన్న రాగి కలశంలో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సాయంత్రం ప్రదోష వేళలో మీ పక్కింటి వారికి పాలు, ఉప్పు, నూనె, బియ్యపిండి ఇలాంటి వస్తువులను అప్పుగా ఇవ్వకండి. లేదంటే మీ ఇంటి నుండి అదృష్టం బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక రాత్రిపూట మీ ఇంట్లో ఎంగిలి గిన్నెలు లేకుండా చూసుకోవాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు వంకాయ కూర తినకూడదు. దీనివల్ల అజీర్తి సమస్యలు ఏర్పడతాయట. మన జ్యోతిష శాస్త్రాలలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి చీపురు నిలబెట్టడం, కాళ్ళతో తొక్కడం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి చీపురు నిటారుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టి ఎవరికంటా పడకుండా చీపురును దాచాలి. ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మం ముందే డస్ట్బిన్లు పెట్టుకుంటారు. గుమ్మం బయట చెత్తబుట్టలో ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక శ్రావణ మాసంలో ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయకూడదు. వ్రతాలు చేసే స్త్రీలు మంచంపై నిద్రించకూడదు. నేలపైన మాత్రమే నిద్రించాలి. ఇక మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకండి. మీ పూజ గదిలో న్యూస్ పేపర్ కాకుండా ఖాళీ సాదా పేపరు, లేకపోతే ఏదైనా వస్త్రం, ఎర్రటి వస్త్రం కానీ, లేకపోతే రంగుల రంగుల వస్త్రాలు కాకుండా సాదా వస్త్రాన్ని ఎంచుకొని సాదా వస్త్రాన్ని పరచాలి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం, ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. మంగళవారం నాడు గౌరీదేవిని పూజిస్తే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని తులసి ఆకులతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే కాళ్ళకు పసుపు రాసుకోవాలి. స్త్రీలు నిండు ముత్తైదులుగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి. అంతేగాని నైటీలు ధరించి ఇంట్లో పూజలు చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పూజలో తమలపాకులు ఉపయోగిస్తాము. అయితే పూజలో సమర్పించే తమలపాకులకు లేదా తాంబూలంలో పెట్టే తమలపాకులకు తొడిమలు లేకుంటే అటువంటి తాంబూలం ఇవ్వకూడదు ఎవరికి. మీ పూజకు ఫలితం కూడా దక్కదు. మంచి తమలపాకులను మాత్రమే పూజకు ఉపయోగించాలి. శ్రావణ మాసంలో సాయంత్రం పూట తులసి కోటకు పూజిస్తే చాలా మంచిది. అయితే సాయంత్రం తులసిని పూజించేవారు
తులసికి నీళ్లు పోయకూడదు. అలాగే తులసి ఆకులు తెంపకూడదు. ఇక సాయంత్రం పూట జుట్టు దువ్వుకోవడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకండి. లేదంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ముందుగా పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. అయితే పూజ కోసం చేసిన పసుపు గణపతిని పూజ పూర్తయ్యాక అలాగే ఎండపెట్టకూడదు. ఆ మరుసటి రోజు నీటిలో కరిగించి మొక్కల్లో పోయాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది. అయితే లక్ష్మీదేవికి మాత్రం తులసి మాల వేయకూడదు. అమ్మవారికి కేవలం తామర పూలు, ఎర్రటి మందారాలు, గులాబీలు మాల మాత్రమే వేయాలి. ఈ శ్రావణ మాసంలో పూజ చేసే స్త్రీలు నలుపు లేదా ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించకూడదు. దీనివల్ల ధనాకర్షణ శక్తి తగ్గిపోతుంది. వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి. చాలా మంచిది. పూజలో అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి నివేదించకూడదు. ఇత్తడి, వెండి లేదా రాగి పాత్రలో మాత్రమే నైవేద్యం సమర్పించాలి. ఇక ఇంట్లో పూజలు చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు. నేలపైన చాప వేసుకొని కూర్చొని దీపారాధన చేస్తే మీ పూజకు తగిన ఫలితం దక్కుతుంది. ఈ శ్రావణ మాసం వీలైనంత ఎక్కువగా తులసి కోటకు పూజించండి. మీ ఇంట్లో తులసి కూడా లేకపోతే ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం మీ ఇంటికి తులసి కోటను తెచ్చుకోండి. చాలా మంచిది. పూజలో కలశం పెట్టేవారు పూజ పూర్తయ్యాక కలశంలో నీటిని ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని చెట్లలో పోయాలి. అంతేకాని కలశంలో ఉన్న నీటిని బయట పారవేయకూడదు. శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు జుట్టు విరపోసుకోకూడదు. జడ వేసుకొని పూలు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు ఇచ్చే తాంబూలంలో ఖచ్చితంగా 2 తమలపాకులు ఉంచాలి. తాంబూలంలో పొరపాటున కూడా ఈ తమలపాకు పెట్టకూడదు. శ్రావణ మాసంలో పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. లేదంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దం చూసుకోకూడదు. నిద్ర లేవగానే ముందుగా మీ చేతులు చూసుకొని లక్ష్మీదేవిని తలుచుకోవాలి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో పూజించండి. గులాబీలు, తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంకా చాలా మంచిది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే మహాలక్ష్మి స్వరూపమైన ఆడవారిని ఈ శ్రావణ మాసంలో ఏడిపించడం, తిట్టడం చేస్తే ఆ మహాలక్ష్మీదేవికి ఇంటి నుండి వెంటనే వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసం మీ ఇంటి ముందుకు వచ్చే పేదలను ఖాళీ చేతులతో పంపించకుండా మీకు ఉన్నంతలో మీ ఇంటి ఐశ్వర్యం కలిగినంతలో ఇచ్చి పంపించాలి. రాత్రిపూట బట్టలు ఉతికి ఇంటి ముందు ఆరవేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. శ్రావణ మాసంలో గోవును పూజిస్తే చాలా మంచిది. బెల్లం, తోటకూర, అరటిపండు తినిపిస్తే ముక్కోటి దేవతలకు అనుగ్రహం మనకు వెంటనే లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో పూజలు ఎక్కువగా చేసుకుంటాం. అయితే పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు లేకుండా ఉదయాన్నే పాత పూలను తీసేసి కొత్త పూలు పెట్టండి. మనలో చాలామంది పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పచ్చిపాలు నివేదిస్తాము. రాగి పాత్రలో ఆవు పాలు వేస్తే దేవునికి నైవేద్యం పెట్టకూడదు. రాగి పాత్రలో పాలు పోస్తే అది విషంగా మారుతుంది. పాల నైవేద్యాన్ని వెండి లేదా ఇత్తడి పాత్రలో నివేదించాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.